హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. చాలా సింపుల్గా చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఒక అన్నం ఉడికిపోతే చాలు 10 నిమిషాల్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో పెసరపప్పు యాడ్ చేస్తాము, షుగర్ కాకుండా బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ. ఎండాకాలం పెసరపప్పు కూడా బాగా చలవ చేస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు పెసరపప్పులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కుక్కర్లోకి 3/4 గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 3/4 గ్లాస్ పెసరపప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే పెసరపప్పు మాడిపోతుంది. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకోండి. చెప్పాను కదా, 1 గ్లాస్ రైస్కి 3/4 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటాం. అన్నం పొడి పొడిగా రావాలంటే మనం ఇక్కడ చక్కెర పొంగల్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు రైస్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకోవాలి. ఖచ్చితంగా 3 విజిల్స్ వేయించుకోవాలి, లేదంటే రైస్ గట్టిగా ఉంటుంది, చక్కెర పొంగలి అంత టేస్టీగా ఉండదు. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసుకుని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 గ్లాసు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని కానీ పంచదారని కానీ ఏదన్నా వాడచ్చు. బెల్లం యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీ స్వీట్నెస్కి సరిపడా మీరు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. 1.5 కప్పు అయితే ఎక్కువ తీపి కాకుండా మరి తక్కువ కాకుండా సమానంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. బెల్లం యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మీకు బెల్లంలో దుమ్ము ఉంది అని అనిపిస్తే బెల్లం కరిగించి కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా బియ్యం బెల్లాన్ని పీల్చుకుంటుంది. 5 నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. 2 చిటికెళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల స్వీట్స్లో చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కప్కి పైగా నెయ్యి యాడ్ చేసుకోండి. చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి యాడ్ చేసుకుంటే చక్కెర పొంగలి అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చిటికెడు పచ్చికర్పూరం యాడ్ చేసుకోండి. పచ్చికర్పూరం యాడ్ చేస్తే గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యి యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీకు నెయ్యి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నెయ్యే చక్కెర పొంగల్లో టేస్ట్ అనమాట. 2 మినిట్స్ తర్వాత కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 5 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోండి. ముందు ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాతే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండు కొబ్బరి ఫ్రై అవడానికి టైం పడుతుంది. ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యి తాలింపుని తీసుకెళ్లి చక్కెర పొంగల్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం కాకుండా చక్కెర పొంగల్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు, చక్కగా కుదురుతుంది. డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.